హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది సేఫ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా మనం థర్డ్ పార్టీ డేటా ఒకసారి చూద్దాం. దాని తర్వాత మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా ఇది ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క టోటల్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి 90,000 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఓవరాల్గా మనకి యావరేజ్ మార్క్స్ అనేది 55 మార్క్స్ అనేది స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ తర్వాత వచ్చేసి మనకి షిఫ్ట్ వైజ్గా మనకు చూసినట్లయితే హార్డ్, మోడరేట్, సేఫ్ స్కోర్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి హార్డ్ పేపర్ ఏదైతే మనకు ఉంటుందో అందులో మనకి ఇక్కడ 52 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా 52, 53, 53 ఇవన్నీ కూడా యావరేజ్ మార్క్స్. అలాగే మనకి ఇందులో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కౌంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఈజీ పేపర్, ఇవన్నీ కూడా మోడరేట్, ఈజీ పేపరు ఒకసారి గమనించండి. ఇదంతా కూడా యావరేజ్ మార్క్స్. ఆ తర్వాత వచ్చేసి మనకి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి 96 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక పర్సన్ అయితే ఉన్నారు. ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేసిన పర్సన్ ఓబీసీ క్యాండిడేట్. ఆ తర్వాత వచ్చేసి మనకి 91 మార్క్స్ కంటే ఎబవ్ వచ్చిన వాళ్ళు ఓవరాల్గా మనకి ఇక్కడ 107 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో మనకి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఏ విధంగా అయితే ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో ఇక్కడ కౌంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఇక్కడ 76, 81, 86 కంటే ఎబవ్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 1300 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో యూఆర్యు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా అయితే పార్టిసిపేట్ చేశారు. 81 కంటే ఎబవ్ మనకి 5000 మెంబర్స్ అయితే ఉన్నారు. 76 కంటే ఎబవ్ ఉన్న వాళ్ళు 13,000 అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఉన్న పోస్టులు కూడా చాలా తక్కువ కాబట్టి ఇక్కడ ఇది అంటే మనకి 76 కంటే ఎబవ్ వచ్చిన వాళ్ళు ఈ విధంగా అయితే మనకి ఉండడం జరిగింది. జోన్ వైజ్గా మనకి సేఫ్ స్కోరు, యావరేజ్ స్కోరు ఒకసారి చూద్దాము. జోన్ వైజ్గా మనకి ఇక్కడ చూస్తే జోన్ వైజ్గా అహ్మదాబాద్ 55 యావరేజ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు 7,828 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. మంది బెంగళూరు ఒకసారి చూస్తే ఇక్కడ 42 స్కోర్ ఉంది. మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇక్కడ 600 మెంబర్సే ఉన్నారు. తర్వాత వచ్చేసి మనకి చెన్నై చూస్తే మనకి యావరేజ్ మార్క్స్ వచ్చేసి మనకి 52, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 13,000 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో మనకి పీసీఎం అలాగే ట్రేడ్ ఐటీకి సంబంధించిన వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మనకి భువనేశ్వర్ చూస్తే 51 స్కోరు, 588 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. తర్వాత వచ్చేసి మనకి చెన్నై వచ్చేసి మనకి 52, 13,000 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ముంబై వచ్చేసి మనకి 53 యావరేజ్ స్కోరు, 13,000 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత సికింద్రాబాద్ 53 యావరేజ్ స్కోరు, ఇక్కడ మనకి 9,000 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మనకి జోన్ వైజ్గా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసినట్లయితే మనకు నియర్గా ఉన్నటువంటి జోన్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, బెంగళూరులో వచ్చేసి మనకి 86 మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 81 అబోవ్ 27 మెంబర్స్ ఉన్నారు. 76 కంటే అబోవ్ 67 మెంబర్స్ ఉన్నారు. 71 కంటే అబోవ్ 106 మెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 66 అబోవ్ 149 మెంబర్స్ అయితే ఉన్నారు. ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ వచ్చేసి మనకి 91 కంటే అబోవ్ 3 మెంబర్స్ ఉన్నారు. 86 కంటే అబోవ్ 13 మెంబర్స్ ఉన్నారు. అలాగే 81 అబోవ్ 38 మెంబర్స్ ఉన్నారు. 76 కంటే ఎబోవ్ 109 మెంబర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన కేటగిరీ వైజ్గా ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెన్నై చూడండి, ఇక్కడ
చెన్నై వచ్చేసి మనకి 91 కంటే ఎబోవ్ వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు. 86 కంటే ఎబోవ్ వచ్చిన వాళ్ళు 237 మెంబర్స్ అయితే ఉన్నారు. 800 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఇందులో 76 ఎబోవ్ 2000 మెంబర్స్, 71 ఎబోవ్ 3459 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. 66 కంటే అబోవ్ నియర్లీ మనకి 5000 మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ముంబై వచ్చేసి మనకి 91 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 28 మెంబర్స్ ఉన్నారు. 86 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 209 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 81 అబోవ్ 1000 అయితే ఉన్నారు. 76 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 2300 మెంబర్స్ అయితే ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ ఎవరైతే పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ ఇక్కడ కనుక చూసినట్లయితే 91 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 20 మెంబర్స్ అయితే ఉండటం జరిగింది. 86 కంటే అబోవ్ 184 మెంబర్స్ అయితే ఉన్నారు. 81 అబోవ్ 677 మెంబర్స్. 76 కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు 1500 మెంబర్స్ అయితే ఉన్నారు. 71 అబోవ్ 2500 మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసిన కేటగిరీ వైజ్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఈ విధంగా అయితే మనకి జోన్ వైజ్గా మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు కనుక మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే ఓవరాల్గా మనకి కట్ ఆఫ్ పీసీఎం అలాగే ట్రేడ్ ఐటీఐకి సంబంధించి కట్ ఆఫ్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా నిర్ణయించబడుతుంది అంటే మనకి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగే వేకెన్సీ మనకి ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క జోన్లో మనకి ఉన్న వేకెన్సీని బట్టి 70 మార్క్స్కి మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. వేరే జోన్లో 80 మార్క్స్కి జాబ్ అనేది మనకి రావడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి ఆ జోన్లో అక్కడ వచ్చినటువంటి మార్కులను బట్టి ఉన్న పోస్టులను బట్టి కట్ ఆఫ్ అనేది మారుతూ ఉంటుంది. అలాగే మనకి పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది, హార్డ్గా వచ్చిందా లేదంటే మీడియమా లేదంటే ఈజీగా వచ్చిందా, దాన్ని బట్టి మనకి నార్మలైజేషన్లో మనకి మార్క్స్ అనేది కొంతమందికి ఎక్కువగా పెరుగుతాయి, కొంతమందికి తక్కువగా ఉంటుంది. అదేంటంటే హార్డ్నెస్ ఏ విధంగా ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇది లాస్ట్ టైం వచ్చేసి మనకి CBT 1, CBT 2 మనకి 2 విధాలుగా ఉంది. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కాబట్టి కట్ ఆఫ్ అనేది కొద్దిగా కొంచెం హైగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. 1:1 రేషియో కాబట్టి మనకి కొంచెం కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ అయితే మనకి ఉన్నాయి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఈ రా స్కోర్కి సంబంధించి మనం ఒక పోల్ అయితే పెట్టడం జరిగింది. అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇచ్చిన డేటాను బట్టి ఇక్కడ చూస్తే కనుక 60 to 70 మార్క్స్ వచ్చిన వాళ్ళు 26% ఉన్నారు. 70 ఎబోవ్ వచ్చిన వాళ్ళు 32% అయితే ఉన్నారు. అలాగే వేరే ఛానల్ సంబంధించి ఇక్కడ డేటా కలెక్ట్ చేస్తే కనుక ఇది కనుక చూస్తే మనకి 60 to 70 ఇక్కడ 29% ఉన్నారు. 70 to 80 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇక్కడ మనకి నియర్లీ 30% అయితే ఉన్నారు. సో ఇక్కడ మనకి 60 బిలో 23% అయితే ఉన్నారు. ఫైనల్గా మనం సేఫ్ స్కోర్ కనుక చూసినట్లయితే ఇది ఎక్స్పెక్టెడ్, అలాగే మనకి ఇది రా స్కోర్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి పీసీఎం ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి యూఆర్ 83 మార్క్స్, అలాగే ఓబీసీ 81 మార్క్స్, అలాగే ఈడబ్ల్యూఎస్ 78 మార్క్స్, ఎస్సీ 70 to 75 మార్క్స్. ఇక్కడ ఏంటంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ మనకి ఇక్కడ ఒక 2 మార్క్స్ లేదంటే 3 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు. ఇది రా స్కోరు. నార్మలైజేషన్ తర్వాత మనకి కట్ ఆఫ్ అనేది మారుతుంది. ఎస్టీ వచ్చేసి మనకి 65 to 70 మార్క్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఒకటే ఎగ్జామ్ కాబట్టి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియట్ బేస్ పైన ఉన్న పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి కొద్దిగా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకి. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకి ట్రేడ్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది కట్ ఆఫ్ చూద్దాము. సేఫ్ స్కోర్ అనేది ఇక్కడ వచ్చేసి మనకి ఐటీఐలో
పీసీఎంతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి యూఆర్లో 75 మార్క్స్, ఓబీసీ 71 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 68 మార్క్స్, ఎస్సీ 65 మార్క్స్, ఎస్టీ 63 to 67 మార్క్స్. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ సేఫ్ స్కోర్. వీటికి ఒక +or-2-3 మార్క్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీని తర్వాత మనకి నార్మలైజేషన్ అయిన తర్వాత మనకి కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని మార్కులు వస్తే కనుక మనకి ఒక సేఫ్ స్కోర్ లాగా మనం భావించవచ్చు. ఇదంతా కూడా మనకి ఎలక్ట్రికల్ ఫిట్టర్, డీజిల్ మెకానిక్, డీజిల్ ఎలక్ట్రికల్ వీళ్ళందరికీ కూడా మనకి ఇది సేఫ్ స్కోర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీఐ ట్రేడ్లో మనకి వెల్డరు, మిషనిస్ట్, టర్నర్, క్రేన్ డ్రైవర్ వీళ్ళందరికీ కూడా మనకి కట్ ఆఫ్ వచ్చేసి సేఫ్ స్కోరు యూఆర్లో మనకి 66 to 70 మార్క్స్, అలాగే ఓబీసీ 62 నుండి 66 ఈ రేంజ్లో కనుక మనకి ఉన్నట్లయితే సేఫ్ స్కోర్గా భావించవచ్చు. మనకి ఈడబ్ల్యూఎస్లో మనకి 58 మార్క్స్ ప్లస్, అలాగే ఎస్సీ 56, ఎస్టీ 53 ఈ రేంజ్లో కనుక మీ యొక్క స్కోర్ అనేది వస్తున్నట్లయితే మనకి సేఫ్ జోన్లో ఉన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లాక్ స్మిత్, కార్పెంటర్, ట్రిమ్మర్, మిల్ రైటర్స్ ఇక్కడ వచ్చేసి మనకి యూఆర్లో 58 మార్క్స్, ఓబీసీ 55 మార్క్స్, ఈడబ్ల్యూఎస్ 54 మార్క్స్, ఎస్సీ 50, ఎస్టీ 50 ప్లస్ మార్క్స్ ఈ రేంజ్లో కనుక మీ యొక్క స్కోర్ అనేది వస్తున్నట్లయితే అది ఒక సేఫ్ స్కోర్ అని భావించవచ్చు మనం. దీని తర్వాత మనకి నార్మలైజేషన్ అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి రా స్కోర్. నెక్స్ట్ వచ్చేసి మనకి సిఎన్డబ్ల్యూ బ్రిడ్జెస్ దీనికి సంబంధించి స్కోర్ అనేది మనకి ఈ స్కోర్ కనుక వస్తున్నట్లయితే మీకు ఒక సేఫ్ స్కోర్ లాగా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ మిషన్ ఆర్ఏసి ఇందులో మనకి యూఆర్ 75 ప్లస్, ఓబీసీ 65, ఈడబ్ల్యూఎస్ 62, ఎస్సీ ఎస్టీ 60, 58 మార్క్స్ ఈ రేంజ్లో కనుక ఉన్నట్లయితే మీ యొక్క స్కోర్ అనేది సేఫ్ స్కోర్ అవుతుంది. సో ఈ స్కోర్ చూసి మీరు బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ ఏంటంటే మనకి కొంతమందికి కొంచెం ఇక్కడ చెప్పిన స్కోర్ కంటే చాలా తక్కువగా రావచ్చు. ఎలాగో నేను పాస్ అవునని అనుకుంటారు. సరే ఓకే, ఫెయిల్ అయినప్పటికీ నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ అయితే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే ఉంది. మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు కంటిన్యూ చేయండి. మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఓవర్కమ్ అయ్యి మీరు మీ లోపాలను సరి చేసుకుని మీరు మంచిగా ప్రిపేర్ అయితే కనుక గ్రూప్ డీలో కనీసం మీరు మంచి పోస్ట్ అనేది సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నిరుత్సాహపడకండి. ఓకే ఫ్రెండ్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.